చేరువచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ మనందరి ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున నా యొక్క వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనలను ప్రేమించి ఆరోగ్యమునిచ్చి ఆయుష్ను ఇచ్చి సజీవుల లెక్కలలో మనలను ఉంచిన విధానాన్ని బట్టి ఘనుడైన దేవుని నామమునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. ఆదివారం ఆరాధన ఎక్కడి వరకు వచ్చాం మనం? మత్తయి సువార్త 13వ అధ్యాయము 11 వచ్చిన భాగాలు మనం ఆలోచించుకున్నాం. 12 నుండి మిగిలినటువంటి సందర్భాలు ఏం చేశారమ్మన్నా? ఎంతమంది చదువుకుని వచ్చారు? ఒకసారి 10, 11 కూడా చదువుకున్న తర్వాత 12వ వచనం నుండి వాక్యపు వివరణలోనికి వెళ్దాం. తరువాత శిష్యులు వచ్చి, నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయనను అడుగుగా, ఆయన వారితో ఇట్లనెను, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది, కానీ వారికి అనుగ్రహింపబడలేదు. ఇంతవరకు మనం ఆలోచించాం. ఒకసారి ప్రభువారు ఎలా చెప్పారట వాళ్ళకి? మాట్లాడాలి. ఉపమాన రీతిగా. అసలు ఉపమాన రీతిగా అనే దానికి మనం నేర్చుకున్నటువంటి వివరణ ఏంటి? ఆత్మరూపముగా. అంటే ప్రభు అయిన యేసువారు ఆయన యొద్దకు వచ్చినటువంటి అనేక మందికి ఎలాగ చెప్పారట? ఆయన ఆత్మరూపంగా చెప్పారట వాక్యాన్ని. ఆత్మరూపంగా చెప్పారట. ఆత్మరూపంగా చెబితే మరి వచ్చిన వారందరికీ అర్థమవుతుందా? అర్థమవుద్దా? అర్థం కాదు. అసలు ఈరోజు క్రైస్తవ్యంలో జరిగే బిగ్ మిస్టేక్ ఏంటంటే, చాలా పెద్ద తప్పిదం ఏంటంటే, వ్రాయబడినటువంటి అక్షరాలను ఉన్నది ఉన్నట్టుగా అక్షరార్థంగా చదువుకుని అర్థం చేసుకోవడం వలననే వచ్చింది. పాత నిబంధన చదివినప్పుడు ఆదికాండం మొదలుకుని మనకు మలాకీ గ్రంథం వరకు ఒక్కడే దేవుడు అని, ఇంకా వేరే ఇంకో దేవుడు ఉన్నాడన్నటువంటి ఆలోచనే ఎవరికి ఉండదు. బాగానే ఉంది. మరి మత్తయి సువార్త నుంచి చదివిన తర్వాత పాత నిబంధన 39 పుస్తకాల్లో ఒక దేవుడు ఉన్నాడని చదివినటువంటి వారే క్రొత్త నిబంధన చదవటం ప్రారంభించిన తర్వాత ఆ ఒక దేవునికి మరో 2 దేవుళ్ళను జత చేశారు. మొత్తానికి 3 అయ్యారు. ఈ 3తో ఆగలేదు క్రైస్తవ్యం. కొంతమంది 3తో ఆగారు, కానీ ఇంకా చాలామందిని దేవుళ్ళుగా ఇదే బైబిల్ పట్టుకొని అనేక మంది సేవకులు బోధిస్తూ ఉన్నారు. అంటే ఈరోజు బైబిల్ వాక్యాలు లేదా దేవుని వాక్యం అనేది సేవకులకు విశ్వాసులకు కూడా అర్థం కావడం లేదు. అంటే ఎంత భయంకరమైన పరిస్థితుల్లోనికి క్రైస్తవం వెళ్ళిపోతుందో మనం అర్థం చేసుకోవాలి. అందుకనే మొట్టమొదట్లో శిష్యులకు చెబుతూ, మీరు వెళ్ళి మొట్టమొదట వాక్య భావాన్ని గ్రహించండి అని చెప్పేశారు. ఆయన భావాన్ని గ్రహించమని చెప్పారు. ఇప్పుడు ఈ సముద్ర తీరాన ఉన్నప్పుడు అనేక మంది వస్తే వీళ్ళకి ఆత్మరూపంగా చెప్పాడట యేసువారు. ఆత్మరూపంగా చెబితే వాళ్ళకేమర్థమవుతుంది? అదే విషయాన్ని శిష్యులు అడుగుతూ ఉన్నారు, ప్రభువా నీవు వారికి ఆత్మరూపంగా చెప్పావు ఎందుకు అని అడిగితే, ఇప్పుడు ప్రభువారు ఏం చెప్పారు వాళ్ళతో? అసలు పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకే, వారికి కాదు అన్నారు. అంటే ఆత్మానుసారంగా చెప్పినటువంటి సంగతులు ఎవరికి అర్థమవుతాయి? ఆత్మానుసారంగా బైబిల్ని ధ్యానించే వాళ్లకు మాత్రమే ఈ సంగతులు అర్థమవుతాయి. శరీరానికి ఆపాదించే వాళ్ళు ఉన్నారు చూడండి. ఈరోజు ఆశీర్వాదాల బ్యాచ్, దెయ్యాల బ్యాచ్, స్వస్థతల బ్యాచ్, వీళ్ళెవరికి కూడా వాక్యం అర్థం కాదని మనం అర్థం చేసుకోవాలి.
వాళ్ళు పొందుకునేది ఏదో ఈ భూమి మీద పొందేసుకుంటారు, ఇక్కడితో గోతులోకి వెళ్ళిపోవడంతో అది ఎండ్ అయిపోద్ది అంతే. తర్వాత పొందుకోబోయే స్వాస్థ్యం ఉంది చూడండి, అది వాళ్ళకు రాదు, అది వాళ్ళకి దక్కదండి. ఇప్పుడు ప్రభువారు క్లారిటీ ఇచ్చారు వీళ్ళకి, ఏమని? పరలోక రాజ్యపు సంగతులు వాళ్లకు కాదు, మీకే. దీనిని బట్టి కూడా మనం క్లారిటీ తెచ్చుకోవాలి. గడిచినటువంటి వారని చెప్పాను ఆల్రెడీ. ఏంటి ఆ క్లారిటీ అంటే, ఇంకొకరి కోసం మీరు ఆలోచించకండి. ఒక చదువుకునే స్టూడెంట్ తన పాస్ అవ్వాలి, తన మంచి మార్కులతో పాస్ అవ్వాలని ఏ విధంగా అయితే ఉంటాడో, అట్ ది సేమ్ టైం మనం కూడా మన ఆత్మీయ బ్రతుకులు బాగా దేవునిలో కట్టుకోవాలి, మన ఆత్మీయ జీవితాలు బాగుపడాలి, మన సంఘం బాగుండాలి, మన ఫ్యామిలీ మెంబర్స్ బాగుండాలి, మన గ్రామం బాగుండాలని ఫస్ట్ మన మీదే మనం స్వార్థాన్ని పెట్టుకోవాలి. అందుకని ప్రభువారు కూడా అంటారు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించి అంటాడు. ముందు ఎవరిని ప్రేమించుకోవాలి? నిన్ను నువ్వే ప్రేమించుకోవాలి. నిన్ను నువ్వు ప్రేమించుకోకుండా పొరుగువారిని ఎదుటివారిని ప్రేమించడం అంటే అది జరగనటువంటి పని. నిన్ను నువ్వు ప్రేమించుకుంటే నిన్ను నువ్వు ఎంతలాగా ప్రేమించుకుంటున్నావో పొరుగువారిని కూడా అంతలాగా ప్రేమించడానికి అవకాశం ఉంటుంది. ప్రభువారు కూడా చెప్పింది అదే. ఇప్పుడు పరలోక రాజ్య మర్మాలు నేడున్నటువంటి క్రైస్తవ్యానికి అర్థమవుతాయంటారా? 99% అర్థం కాలేదు. ఈ అర్థం కాని ఈ బోధకులు, ఈ సేవకులు, ఈ విశ్వాసులందరూ కూడా పరలోకానికి వెళ్ళేది మేమే అని ఈరోజు పనికిమాలిన ప్రసంగాలను షేర్ చేసేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు, వాటి గురించి రకరకాల రాద్ధాంతాలు చేసేవారు సమాజంలో ఎక్కువైపోయారు క్రిస్టియానిటీలో. గనుక అసలు పరలోకానికి వెళ్ళే జాబితాలో మనం ఉన్నామా లేదని ముందుగా మనం చెక్ చేసుకోవాలి. ఇక 12వ వచనానికి వెళ్దాం, ఒకసారి చదవండి. పన్నెండవ వచనంలో, కలిగిన వానికే ఇయ్యబడును, వానికి సమృద్ధిగా కలుగును, లేని వానికి కలిగినదియు వాని యొద్ద నుండి తీసివేయబడును. మరియు వారు చూచుచుండియు చూడరు, వినుచుండియు వినకయు, గ్రహింపకయు ఉన్నారు. ఒకసారి ఈ యొక్క వాక్యాన్ని మనం ఆలోచన చేద్దాం. కలిగిన వానికే ఇవ్వబడును. కలిగిన వానికే ఇవ్వడం అంటే ఏంటి? కలిగిన అంటే ఉన్నవాడికే ఇవ్వటమట, కలిగిన వాడికే ఇయ్యటం. అప్పుడు వాడికి సమృద్ధి ఇంకా ఎక్కువ అవుతుంది. మనకి ఒక ఉపమానం తెలుసు ధ్యానారాల గురించి. ఒకడికి 5 ఇస్తాడు ధ్యానారాలు, ఒకడికి 2 ఇస్తాడు, ఒకడికి 1 ఇస్తాడు. 5 ఇచ్చినోడు ఏం చేశాడు? 10 చేశాడు. 2 ఇచ్చినోడు 4 చేశాడు. 1 తీసుకున్నవాడు దాచాడు. ఇప్పుడు 5ను 10 చేసిన వాడిని బలా నమ్మకమైన మంచి దాసుడు అన్నాడు. 2ని 4 చేసిన కూడా మంచి దాసుడు అన్నాడు. 1ని దాచినోడిని చెడ్డ దాసుడు అన్నాడు. ఈ 1 ఉన్నవాడి దగ్గర నుంచి 1 లాగేసుకుని ఇప్పుడు ఏం చేశారు? అది రెట్టింపు చేసిన వానికి ఇచ్చారు. అంటే ఉన్నవాడికి ఇచ్చాడా, లేనోడికి ఇచ్చాడా? ఉన్నవాడికే ఇచ్చాడు. ఇప్పుడు అతని సమృద్ధి ఏమవుద్ది? డబల్ అవుతుంది. అంతే కదా. ఒక ఉద్యోగం చేశారనుకోండి, పర్టికులర్ శాలరీ వస్తుంది. 2-3 జాబులు చేశారనుకోండి, ఎక్కువే కదా. అంటే తనతో ఉద్యోగం చేసేవారు ఇతను ఆ ఉద్యోగంలో సమానమే శాలరీ స్కేల్లో. ఇతను ఆ ఉద్యోగం అయిపోతే ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాడు. కానీ ఈ వ్యక్తి ఉంటాడు, ఇతను ఆ ఉద్యోగం అయిపోతే రెస్ట్ తీసుకోడు, ఇంకో ఉద్యోగానికి వెళ్తాడు. అదే అయిన తర్వాత ఇంకో ఉద్యోగానికి వెళ్తాడు. మొత్తానికి 2-3 జాబులు చేస్తాడు. ఇప్పుడు నెల శాలరీ ఇతనికి సమానమేనా కాదా? సమానం కాదు. ఎందుకంటే ఇతను ఒకే జాబ్ చేశాడు, ఇంటికి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకున్నాడు, ఇతనికి ఇదే జీతం. కానీ అతను ఇంకా డబల్ డ్యూటీలు 2 ఎక్స్ట్రా డ్యూటీలు చేస్తున్నాడు కనుక నెల వచ్చేసరికి ఇతని కంటే అతని జీతం ఏమవుతుంది? డబల్ అవుతుంది. అంతే కదా. ఇక్కడ కూడా ధ్యానారాలు కూర్చున్నటువంటి ఉపమానంలో 5 ధ్యానారాలు తీసుకున్నవాడు డబల్ చేశాడు, 2ని డబల్ చేశాడు, 1 దాచాడు. దాచినోడు ఏం చెప్తున్నాడు? నువ్వు విత్తన చోట పంట కోసేవాడివి, నువ్వు దుర్మార్గుడివి,
నువ్వు కొరడాలతో కొట్టించేవాడివి, నీ సంగతి నాకు బాగా తెలుసు కాబట్టి ఎప్పుడో సడన్గా వచ్చి పీకట్టుకుంటావనే దాచిపెట్టాను, వచ్చావు కదా, ఇదిగో తీసేసుకో అని ఇచ్చాడు. అంటే ఎవరైతే ఆయనకు మేలు చేశారో, సహాయం చేశారో వారి మీద ఈయన ఒక తిరుగుబాటును చేసినట్టు కనబడుతూ ఉన్నాడు. వాళ్ళేమో రెట్టింపు చేశారు. రెట్టింపు చేసిన వాళ్ళకి ఇతని దగ్గర ఉన్నది కూడా తీసి వాళ్ళకే ఇచ్చి మీరు ఇంకా డెవలప్ అవ్వండి అని చెప్పారు. ఇక్కడ కలిగిన వానికి ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును, లేని వానికి కలిగినది వాని యొద్ద నుండి తీసివేయబడును అన్నారు. మనం ఈ వాక్యాలు చదువుతూ ఉన్నాం. పాత నిబంధన 39 పుస్తకాలు చదివాం, కొత్త నిబంధన 27 పుస్తకాలు చదివాం, మొత్తానికి బైబిల్ చదువుతూ ఉన్నాం. బైబిల్లో దేవుని యొక్క మనసు ఏంటి, ఆయన సంకల్పం ఏంటి, ఆయన సృష్టి క్రమం ఏంటి, ఆయన విధి విధానాలు ఏంటి, ఆయన చిత్తం ఏంటి, ఇవి గ్రహిస్తూ పాత నిబంధన క్రొత్త నిబంధన సమ్మేళనంగా బైబిల్లో నుండి అసలు యెహోవా ఎవరు, యేసు ఎవరు, క్రీస్తు ఎవరు, లేక పరిశుద్ధాత్మ ఎవరు, ఈ విషయాలన్నీ తెలుసుకుని ఒక క్లారిటీలోనికి వచ్చాం, ఒక జ్ఞానంలోనికి వచ్చాం. ఇప్పుడు మనం ఏదైతే సత్యము అని గ్రహించామో, ఏదైతే వాక్యానుసారము అని గ్రహించామో, ఈ గ్రంథంలో 2 ముగ్గురు లేదా 4 5 దేవుళ్ళు లేరు, ఒకే ఒక్క దేవుడు ఉన్నాడు. ఆయన పాత నిబంధన కాలంలో ఆత్మరూపంగా ఉన్నాడు. నూతన నిబంధనకు వచ్చేసరికి ఆత్మరూపంగా ఉన్నటువంటి దేవుడే తనను తాను రుజువు చేసుకోవడానికి శరీరధారిగా వచ్చి రుజువులు చూపించుకుని నేను సృష్టికర్తనను నిరూపించుకున్నాడు అని ఎవరైతే ఈ జ్ఞానంలోనికి వస్తారో, యెహోవాయే యేసుక్రీస్తు వారు అనే జ్ఞానంలోనికి వస్తారో, వానికి ఆ దేవుని జ్ఞానం ఇంకా పరిపూర్ణముగాను సంపూర్ణముగాను సమృద్ధిలోనికి అతను వస్తాడు. సత్యములో ఇంకా బలపడతాడు, సత్యములో స్థిరపడతాడు, సత్యములో దృఢంగా ఉంటాడు. లేదండి బైబిల్ను విడగొట్టేసి ఎక్కడికక్కడ ముక్కలు చేసేసి ఈ వాక్యంలో ఈయన దేవుడు, ఈ వాక్యంలో ఈయన దేవుడు అని మొత్తం ముక్కలు చేసి ఈ బైబిల్లో నుండి దేవుణ్ణి మొత్తానికి సెపరేట్ చేసేసి ఈ దేవుణ్ణి 3 అని 4 అని 2 అని అలాగ రకరకాలుగా విభజించేస్తే ఈ లేని వానికి ఆయన దగ్గర ఉన్నది కూడా పోతుందట. అంటే ఇది మనం ఎలా అర్థం చేసుకోవాలంటే ఆయన చెప్తున్నటువంటి వాక్యాలు దేని గురించి చెప్తా ఉన్నాడు? ఆయన ఉపమాన రూపంగా అంటే ఆత్మరూపంలో చెప్తున్నాడు. ఆత్మరూపంలో చెప్పేవి శరీరానుసారమైనవి కాదు, అది మొట్టమొదటి మనం గ్రహించాలి. అక్కడ విత్తనాల గురించి చెప్పినా ఇక వేటి గురించి చెప్పినా సరే ఆయన చెప్పింది మొత్తానికి ఆత్మానుసారమైన సంగతులు ఆత్మరూపంలో చెప్పాడు తప్ప ఫిజికల్గా చూసే సంగతులు కాదు. గనుక కలిగిన వానికి ఇవ్వబడును అంటే ఎవరైతే ఆ జ్ఞానంలో ఉంటారో వాళ్ళకే దేవుడు ఇంకా జ్ఞానం ఇచ్చి నడిపించుకుంటాడు. తర్వాత వానికి సమృద్ధి కలుగుతుంది. అంటే మనం ఈ బోధలోనికి వచ్చినప్పటి నుంచి అనేకమైన వాక్యాలు వింటూ సత్యంలో స్థిరులుగా సర్వసమృద్ధిలో సర్వసత్యంలో మనం ఎదుగుతున్నామా, లేకపోతే డిగ్రేడ్ అయిపోతున్నామా? ఎదుగుతున్నాం కదా, సమృద్ధిలోనికి వస్తూ ఉన్నాం. లేని వానికి కలిగింది కూడా వాని యొద్దను తీసేస్తాడట. ఎందుకు? ఎంతకాలం చెప్పినా ఎన్ని వాక్యాలు విన్నా ఆడు బుర్రలోనికి వెళ్ళట్లేదు. ఇంకెందుకు ఆడికి? వీడు ఎంతకాలం భక్తి చేసినా ఆఖరుకు వెళ్ళేది నరకానికే. ఇంకా అలాంటప్పుడు వీడికెందుకు? వేస్ట్ కదా. కాబట్టి వీడి దగ్గర ఏ జ్ఞానం ఉందో అది కూడా పోతుందట. వీడి దగ్గర ఏ జ్ఞానం అయితే ఉందో, ఏదైతే జ్ఞానం అనుకుంటున్నాడో, ఏదైతే భక్తి అనుకుంటున్నాడో అది ఇంకా భ్రష్టత్వంలోనికే పోతుందట. గనుక ఎవరు యెహోవా, ఎవరు యేసువారు, దేవుడు ఏంటి, ఎందుకు వచ్చాడు, ఆయన సంగతులు ఏంటి అని ఎవరైతే ఆ యొక్క జ్ఞానంలో ముందు వరుసలో ఉంటారో వాళ్ళకి ఇంకా సమృద్ధి అయిన జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహిస్తాడట. ఎవరైతే వచ్చామా, కూర్చున్నామా, వెళ్ళిపోయామా, కాలక్షేపం చేసామా, అటెండెన్స్ కోసం వచ్చామా, కేవలం ఆరాధన అంటే ఏదో భయపడిపోయి వచ్చామా వెళ్ళిపోయామంటే అలాగే ఉంటుంది. అందులో అసలు ఎలాంటి మార్పు కూడా లేదు. వాళ్ళకి అది ఎందుకు కూడా భక్తి పనికి రాదు అని దేవుడే చెప్తూ ఉన్నాడు. ఇవన్నీ ఆత్మీయంగా చెప్తున్నాడు ఆయన. ఏలంటారు, ఇంతమంది వచ్చారు కదా, నువ్వు ఆత్మానుసారంగా చెప్తే వాళ్ళకి ఏం అర్థమవుద్ది అంటే అసలు వాళ్ళు వచ్చింది ఎందుకు? నేను వాళ్ళని కలుగు చేసింది నాశన దినము కొరకు నేను
దుష్టులను లేదా భక్తిహీనులను కలుగజేశాను అని సామెతల గ్రంథంలో దేవుడు రాయించాడు. వాళ్ళు ఎందుకు పుట్టించాడట? ఆయన నాశనం కోసమే పుట్టించాడట. గడిచినటువంటి వారంలో మనం మాట్లాడుకున్నాం, మనల్ని ఆయన ఆకర్షించుకుంటే మనకు ఆయన సంగతులన్నీ తెలుస్తాయి, ఆయన మనకు అర్థమవుతాడు, ఆయనలో మనం ఉంటాం, ఆయనతో జత చేయబడతాం, ఆయనతో అంటుకట్టబడతాం, ఆయనకి ఇష్టంగా బ్రతుకుతాం. లేకపోతే ఎన్ని సంవత్సరాలు వచ్చినా ఆ భక్తి ప్రయోజనకరమా? వ్యర్థం. ఎందుకు? దేవుడు అతను యాక్సెప్ట్ చేయట్లేదు. నువ్వేదో చేసేద్దాం పెర్ఫార్మెన్స్ అంటే పెర్ఫార్మెన్సే ఉంటుంది తప్ప అది ఆయన యాక్సెప్టెన్స్ చేయడు. అది ప్రార్థన కావచ్చు, ఉపవాసాలు కావచ్చు, లేకపోతే పాటలు కావచ్చు, ఏదైనా సరే. గనుక మనం పౌలు గారు అంటారు కదా, కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా ఇప్పుడు ఎలా ఉన్నారు? ఇంకా పాలు తాగే పసిపిల్లలాగా ఉన్నారు. అంటే మీరు దేవుని జ్ఞానంలో ఎదుగుతున్నారా? ఎలా ఉన్నారు? అసలు మీ పరిస్థితి ఏంటి అని ఆల్రెడీ పౌలు గారు చెప్పేశారు. ఇవి కూడా మనం ఆలోచించాలి. అవును కదా? బాప్తిస్మం తీసుకుని ఎన్నో ఏళ్ళు అవుతూ ఉంది. మన భక్తి జీవితాలు ఎలా ఉన్నాయి? మనం వినే వాక్యం ఏంటి? మనం అసలు ఎందులో ఉన్నాం? ఒకానొక క్షణాన్ని కన్ను మూస్తే దేవుడు ఉన్నటువంటి లోకానికి చేరుకుంటామా లేదా అన్నటువంటి ఆలోచనలు మరి మనకున్నాయా? ఆలోచిస్తున్నామా? అసలు దేవుని ఆకర్షణలోనే ఉన్నామా? దేవుడి సత్యాన్ని మనకు వినిపింపజేశాడు అంటే ఆయన ఆకర్షించడానే కదా అర్థం. మరి ఇది విన్న తర్వాత కూడా మన భక్తి జీవితాల్లో ఎలాంటి మార్పులు రాకపోతే అసలు మన బ్రతికెందుకు, మన భక్తి ఎందుకు అని ఎవరికి వారే ఆలోచించుకోవాలి. లేకపోతే ఇలా ఉంటుందన్నమాట. ఎలాగా? కలిగిన వానికి ఇవ్వబడును. అంటే జ్ఞానవంతుడికే దేవుడు ఇంకా జ్ఞానాన్ని ఇచ్చి నడిపించుకుంటాడు, అతడు సమృద్ధిలోనికి వస్తాడు. లేని వానికి కలిగింది కూడా అతని యొద్ద నుండి తీసివేయబడును. వీడు మొత్తానికి భ్రష్టుడైపోతాడు. మన భక్తి భ్రష్టత్వంలో పిహెచ్డీనా, జ్ఞానంలో పిహెచ్డీనా మనం ఆలోచించుకోవాలి. తర్వాత మరియు వారు చూచుచుండియు చూడరు, వినుచుండియు వినకయు గ్రహింపకై ఉన్నారు. ఇప్పుడు నేను ఎంతమందికి కనబడుతున్నాను? కనబడుతుందనా? చూస్తున్నారు కదా నన్ను? ప్రభువారు అంటున్నారు, వారు చూచుచుండియు చూడరు, చూచుచుండియు చూడరు. నేను మీకు క్లారిటీగానే క్లియర్గా కనబడుతున్నాను. వారు చూచుచుండియు చూడరు అంటే అర్థం ఏంటి? ఒక మాట ఉంటుంది, జీవించుచున్నావు అన్న పేరు మాత్రం ఉన్నది కానీ మృతుడవే. ఇక్కడ వీళ్ళు చూస్తున్నారట కానీ చూడడం లేదట. అదేంటి? చూస్తున్నారట కానీ చూచుచుండియు చూడరు, వింటున్నారట కానీ వినరు, గ్రహించట్లేదు. వింటే గ్రహిస్తారా? గ్రహించరా? వినకపోతే గ్రహించలేరు. మరి వింటున్నారా లేదా? వింటున్నట్టుగా ఉన్నారంతే, వినడం లేదు. మీరు వింటున్నానంటే నేను లేపు అడుగుతాను, ఏం చెప్పానని చెప్పాలి. అంటే ఒకసారి మనం ఈ వాక్యాన్ని ఆలోచిస్తే, చూచుచుండియు చూడరు అంటే ఈ బైబిల్ గ్రంథం నాకు ఒకలాగా మీకు ఒకలాగా దేవుడు వేరువేరుగా రాయించి ఇచ్చారా? అందరికీ ఒకేలాగా రాయించి ఇచ్చాడా? అందరికీ ఒకేలాగా రాసిచ్చాడు. ఇంక అందులో ఎలాంటి మార్పులు లేదు. కానీ ఈ వాక్యాలు అందరూ చూస్తున్నారా లేదా? చూస్తున్నారు. మరి అందరికీ అర్థమవుతున్నాయా లేదా? అదేంటి? ఒకటే బైబిల్, ఒకటే భాష. పోనీ నా తెలుగు, మీది ఇంగ్లీషు లేదా వేరే లాంగ్వేజ్ మనకి రాని, తెలియని, నేర్చుకొనని భాషలో మీ దగ్గర ఉందా బైబిల్? అలా కాదు కదా, మీకు వచ్చిన భాషలోనే కదా. మీకు తెలిసిన భాష, మీకు వచ్చిన భాష, మీరు మాట్లాడేది, మీరు రాసేది, మీరు వినేది అదే కదా. సరళమైనటువంటి లాంగ్వేజ్లోనే ఉంది కదా. అయితే వారు చూస్తున్నారట కానీ చూడలేదట. అంటే మరి ఈ వాక్యాలు అందరూ చూస్తున్నారు కదా, చూస్తున్నారా లేదా? ఇప్పుడు నేను వాక్యాన్ని చూశాను, చూసే కదా చదవాలి. చూడకుండా చదివేయగలమా? చూసే చదవాలి. నేను చూశాను, చదువుతూ ఉన్నాను, ఓకే.
అనేక మంది క్రైస్తవ వ్యతిరేకులు కూడా వాళ్ళ దగ్గర అందరి దగ్గర బైబిల్ ఉంది. ఇంకా మన దగ్గర కొంతమంది దగ్గర బైబిల్ ఉండదేమో, కానీ వాళ్ళందరి దగ్గర బైబిల్ ఉంటుంది. వాళ్ళందరూ కూడా ప్రతి క్షణం కూడా మన మొబైల్ ఫోన్ జేబులు పెట్టుకుని ఎలా అయితే తిరుగుతాం వాళ్ళ బైబిల్ అలా పట్టుకుని తిరుగుతారు. మనం తిరగం. కనీసం మనం ఆరాధనకు వచ్చినా లేకపోతే వేరే మీటింగ్కి వచ్చినా సరే బైబిల్ క్యారీ చేయం మనం, కానీ వాళ్ళ దగ్గర బైబిల్ ఉంటుంది. మరి వాళ్ళు కూడా చూస్తున్నారు, ఇస్లాం వాళ్ళు చూస్తున్నారు ఇదే బైబిల్ని, హిందువులు కూడా చూస్తున్నారు ఇదే బైబిల్ని, క్రైస్తవులు చూస్తున్నారు ఇదే బైబిల్ని. కానీ అర్థమవుతుందా అంటే మనం అర్థం చేసుకోవలసింది ఏంటంటే, వారు చూచిచుండియు చూడరు అంటే ఈ వాక్యాలన్నీ చూస్తున్నారు కానీ వాళ్ళకి ఏమవడం లేదు, కనబడడం లేదు. కనబడడం లేదంటే అర్థం కావట్లేదని. మరి చదువుతున్నారు లేదంటే చదువుతున్నారు కానీ అర్థం కావట్లేదు. అంటే ఏమని చెప్పుకోవాలి? మనోనేత్రములకు గ్రుడ్డితనం. అంటే చాలామంది మతోన్మాదులు క్రైస్తవం మీద బురద చల్లేవారు ఉన్నదున్నట్టు చదివేస్తున్నారు, కానీ అది వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళు ఏదో అనుకుంటున్నారు, దాని అర్థం బైబిల్లో ఇలా ఉంది అని బైబిల్ మీద బురద చల్లుతున్నారు. అంటే చూస్తున్నారు కానీ వాళ్ళకి అర్థం కావట్లేదు కాబట్టి బైబిల్ మీద బురద చల్లుతున్నారు. అలాగే చాలామంది ఉన్నారు. మరి క్రైస్తవుల సంగతి ఏంటి? 20 ఏళ్ళుగా సేవకులుగా ఉన్నటువంటి వారే బైబిల్ తప్పు అని మరలా వేరే మతంలోనికి వెళ్తూ ఉన్నారు అంటే అర్థం ఏంటి? ఏమని అర్థం చేసుకోవాలి ఆ సందర్భాలను? అంటే వీళ్ళకి బైబిల్ అర్థమైందా? లేదు, మనోనేత్రాలకి గ్రుడ్డితనం కలిగింది కాబట్టి చూడడం అయితే చూస్తున్నారు కానీ అది వాళ్ళకు అర్థం కావడం లేదు. అసలు పర్టికులర్గా క్రైస్తవుల గురించి మనం మాట్లాడితే ఒక్కడే దేవుడని 100 రెఫరెన్స్లు ఉన్నాయి కదా. మరి 3 దేవుళ్ళని ప్రజెంటేషన్ చేస్తున్నారంటే వీళ్ళని ఏమనాలి? అసలు చూడడం అయితే చూశారు కానీ వాళ్ళకు కనబడడం లేదు. అలాగా వినుచుండియు వినకయు అంటే చెప్పేది వినబడుతుంది కానీ లోపలికి వెళ్ళడం లేదు. సేమ్ ఇక్కడలాగే చెప్పేది వినబడుతుంది, ఎవరికి చెవుడు లేదు. మన వాళ్ళు ఎవరు కూడా చెవుడు మిషన్లు పెట్టించుకోలేదు. ఎవరికి పుట్టుకతో చెవుడు లేదు, ఎవరు చెవిటివారు లేరు, అందరికీ చెవులు బాగానే ఉన్నాయి. కానీ వినబడింది మాత్రం హృదయం వరకు చేరుకోవట్లేదు. మనకు అప్పుడప్పుడు మొబైల్ ఫోన్ కలిసి మాట్లాడేటప్పుడు అవతల వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు కానీ వాళ్ళ వాయిస్ మనకి వినపడదు. అప్పుడు ఏమంటాం? దాన్ని నెట్వర్క్ ఇష్యూ లేదా నెట్వర్క్ ప్రాబ్లం లేదా సిగ్నల్ ప్రాబ్లం అని చెప్తాం. వాళ్ళు మాట్లాడేస్తూ ఉంటారు, యువతలు మనం వినే ప్రయత్నం చేస్తాం, ఏదో మొక్క వినపడుతుంది ఆ అంటాడు, మధ్యలో ఏమి వినపడదు, మళ్ళీ కాసేపు నాకు ఈ అంటాడు, అంతే. ఈ మధ్యలో ఏమైంది? సిగ్నల్ ప్రాబ్లం అంటాం. అలాగా మనం వింటాం మట్టుకు వింటున్నాం, ప్రతి ఆదివారం చక్కగా నీట్గా ఎర్లీ మార్నింగే వచ్చి ఫ్రెష్ మైండ్తో వచ్చి కూర్చుంటున్నాం. ఎంతమంది హృదయం వరకు చేరుతుంది వాక్యం? ఒకసారి చేతులు ఎత్తండి, చూడాలని ఉంది. మీరు ఎత్తలేదంటే అంతే, అయిపోయినట్టే. మరి ఎంతమంది హృదయం వరకు చేరుతుంది వాక్యం? అరే వీళ్ళ గురించి చెప్తే ఉన్నాడు. ఎవరి గురించి అంటే అక్కడ ఉన్నటువంటి జన సమూహాన్ని ఉదహరిస్తూ వాళ్ళు అసలు పరలోకానికి అర్హులు కాదు కాబట్టి ఆత్మీయమైన సంగతులు చెప్తే వాళ్ళకి ఏమవడం లేదు, ఎక్కట్లేదు, బుర్రలోకి వెళ్ళట్లేదు, వాళ్ళకి అర్థం కావట్లేదు. ఉదాహరణకి ఒక వాటర్ బాటిల్ నిండా, లీటర్ వాటర్ బాటిల్లో కంప్లీట్గా నీళ్ళు నింపేసాం. కంప్లీట్గా నీళ్ళు నింపేసిన తర్వాత మరలా ఇంకోటి ఏదో వెయ్యాలనుకుంటున్నాం, అందులో సాధ్యమేనా? అయిపోయిందిగా, లీటర్ పట్టేసింది, క్లోజింగ్. అది ఇంక అందులోకి ఇంకేం వెళ్తుంది? మీ మొబైల్ ఛార్జింగ్ పెట్టారు, ఉదయాన్నే లేచేసరికి 50% ఛార్జింగ్ ఉంది, ఛార్జింగ్ పెట్టారు. ఒక హాఫ్ అన్ అవర్కి బ్యాటరీ ఫుల్ అని చెప్పింది. లేదు నేను ఊరు వెళ్ళాలి కాబట్టి ఇంకో గంట సేపు పెట్టేస్తాను, నువ్వు ఎక్కేసే అన్నావు అనుకో, ఎక్కడెక్కుతుంది అని ఛార్జింగ్ ఎక్కుతుందా? అవదుగా. బ్యాటరీ ఫుల్ అంటే ఇంక అయిపోయింది. నువ్వు దానికి ప్లగ్ పెట్టి ఉంచడం, ఒక గంట సేపు దాని వైపు చూడడం నీ వృధా ప్రయాసే తప్ప
దానివల్ల బ్యాటరీ లైఫ్ అనేది పోతుంది తప్ప యూజ్ అయితే ఏం లేదు. ఇంకా ఎక్కుతుందండి, నేను ఈరోజు ఊరంతా తిరిగి వస్తాను కాబట్టి ఇంకా ఛార్జింగ్ ఎక్కితే బాగుంటుందంటే అది అవివేకం. అలాగా ఆత్మీయమైన దేవుని సంగతులు నీ హృదయంలోనికి వెళ్ళాలి అంటే ఆల్రెడీ నీ హృదయంలో కొంత చెత్త ఉంది, కొంత వేస్ట్ మెటీరియల్ ఉంది, కొన్ని అనవసరమైన వాక్యాలు ఉండిపోయాయి, పాత కాలపు గుర్తులు ఉండిపోయాయి, తప్పుడు బోధలు ఉండిపోయాయి హృదయంలో. అవన్నీ ఉంటే ఇది ఎలా వెళ్తుంది? అసలు ఇది ఎలా కనిపిస్తుంది వాళ్ళకి? ఇది తప్పు అన్నట్టుగా కనిపిస్తుంది, వాళ్ళ హృదయంలో ఉన్నది సత్యం అన్నట్టు కనిపిస్తుంది. ఆఖరును తెలుస్తుంది, అప్పుడు ప్రయోజనం ఉండదు. అప్పుడేంటండి ప్రయోజనం ఉండేది? కాబట్టి వారిని ఉద్దేశించి చెప్తే ఉన్నాడు, వాళ్ళు పరలోకానికి అర్హులు కాదు, పరలోక రాజ్యపు సంగతులు ఆ మర్మాలన్నీ వాళ్ళకు అనుగ్రహింపబడలేదు, మీకే అనుగ్రహింపబడ్డాయని చెప్తే ఉన్నప్పుడు, ఇప్పుడు మీకోసం మీకు అనుగ్రహింపబడినటువంటి సంగతులు వాళ్ళకి చెప్తే వాళ్ళకి ఎలా ఎక్కుతాయా? అంటే నా గొర్రెలు నా స్వరము వినును అని ప్రభు వారు ఏదైతే చెప్పారో అదేవిధంగా పరలోక రాజ్యపు సంగతులు పరలోక రాజ్యానికి హక్కుదారులకి, ఆత్మానుసారంగా వ్యవహరించే వాళ్ళకి ఈ ఆత్మానుసారమైన సంగతులు అర్థమవుతాయి. మిగిలిన వాళ్ళకి అసలు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు చూస్తారు, ఇదే వాక్యాన్ని చదువుతారు, ఇదే బైబిల్ పట్టుకుంటారు, ఇదే వాక్యాన్ని చదువుతారు, కానీ వాళ్ళ కళ్ళకు కనబడడం లేదట. మనం కూడా 100 సార్లు ఈ వాక్యాలు చదివేస్తాం, మనకు కనిపించేయండి. మరి అప్పుడు మరి కనబడకుండా చదివామా? కనిపించే చదివాం, కానీ కనిపించే అంటే అక్కడ మనకు గ్రహింపు రాలేదు చూడండి. అంటే అప్పుడు మనకు కూడా కనిపించలేదు, అప్పుడు మన కళ్ళు కూడా మూసివేయబడ్డాయి, మనోనేత్రాలు మూసివేయబడ్డాయి. కాబట్టి వాళ్ళకి కళ్ళ ముందున్నవి చూచుచున్నారు కానీ చూడడం లేదట, వినుచున్నారు కానీ వినడం లేదట. విన్నాడంటే గ్రహిస్తాడు, అసలు గ్రహింపే లేదట. అసలు యేసుక్రీస్తు వారు దేవుడు కాదు అన్నాడు అంటే వీడు దొంగ బోధకుడు, అబద్ధ ప్రవక్త, దొంగ అపోస్తలుడు అని మనం ఫిక్స్ అయిపోవాలి. ఇంకా అలాంటి వాళ్ళు కూడా ఈరోజు పిలుచుకుని మీటింగ్లు పెట్టిస్తున్నారంటే పెట్టించిన వాడు కూడా ఎవడన్నా అర్థం చేసుకోవాలి, ఈడు కూడా దొంగని అర్థం చేసుకోవాలి. కానీ ఈయన కూడా అయ్యగారు మా కోసం ప్రార్థన చేయండి మీరు అన్నారంటే అర్థం ఏంటి? అరే నాయన నరకమేరా. చూడండి ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయో. సేవకుడు ఏది చెప్పినా రైటు అనే ధోరణి ఉంది చూడండి, ఇది చాలా భయంకరమైన పరిస్థితి. ప్రభువారు అలా చెప్పారా? సేవకుడు ఏది చెప్పినా వినేయండి, తర్వాత వచ్చేయండి నరకానికి అన్నాడా? లేదు కదా. పరిశీలించమన్నాడు, పరిశోధించమన్నాడు, ధ్యానించమన్నాడు. దీనికంటూ ఆజ్ఞ ఉందట బైబిల్ని అర్థం చేసుకోవడానికి. ఆత్మానుసారంగా ఆలోచించాలట, భావాన్ని గ్రహించాలట. ఎన్నో రూల్స్ పెట్టాడండి ఆయన వాక్యం అంత ఈజీగా అర్థమైపోయేది కాదు. ఇది ఇలా గ్రహించడం లేదు. ఇప్పుడు ఈ గ్రహించిన వాడికి ఎన్ని చెప్తే గ్రహిస్తాడు చెప్పండి? ఎన్ని చెప్తే గ్రహిస్తాడు? ఎన్ని చెప్పినా గ్రహింపే లేదు. అతని పరిస్థితి మొత్తానికి నరకానికి నిర్ణయించబడితే ఇక అతనికి ఎలాగ మారతాడు, ఎలాగ వింటాడు? వినేటటువంటి ప్రసక్తే లేదు ప్రియమైన దేవుని వర్లారా. కాబట్టి గ్రహించరట. అంటే ఇది కేవలం వాళ్ళ కోసమే కాదు. వాళ్ళ కోసం అనుకుంటున్నారా? ప్రతి సంఘంలో కూడా కొందరు ఉంటారు, వాళ్ళు నరకానికే నిర్ణయించబడినటువంటి వారు. వాళ్ళు వినరు, వాళ్ళు మారరు. ఏమండి, మీకు ఇంకా షాకింగ్ న్యూస్ చెప్తా. మా ఫ్యామిలీ అంతా పరలోకమండి, వీళ్ళ ఫ్యామిలీ అంతా నరకమండి అనడానికి ఏమీ లేదు. ఒక ఫ్యామిలీలో ఒకరే ఉండొచ్చు, ఒక ఫ్యామిలీలో 2-3 ఉండొచ్చు, ఒక ఫ్యామిలీ అసలు ఉండకనే పోవచ్చు. కాబట్టి మనం ఎవరికి భరోసాలు ఇచ్చే కార్యక్రమాలు పెట్టుకోవద్దు. మన ఆత్మీయ జీవితం కోసం మనం ఆలోచించుకోవాలి. ఒకరి కోసం మనకు ఆలోచిస్తే అది వృధా ప్రయాసే తప్ప ఇంకా అంతకు మించినటువంటి ఉపయోగం అంటూ ఏమీ లేదు. మన ఆత్మీయ జీవితం కోసం మనం ఆలోచించుకోవాలి. కాబట్టి అప్పుడున్న వాళ్ళ గురించి చెప్పాడండి. ఇప్పుడు మనకు సంబంధం లేదు, మన సంఘం అంతా ఎత్తబడే సంఘం అని
అస్సలు భరోసా తీసుకోవద్దు ఎవరు కూడా. మీకు వాక్యం చెప్పి నేనే చెప్తున్నాను, అందరికీ లేదు అవకాశం, అందరికీ లేదు, కొందరికే. ఆ కొందరిలో మీరు ఉండేలాగా ప్రయత్నం చేయండి, అది విషయం. అందరికీ లేదన్నారు కదా, ఇంక నేను ఎందుకు అనుకుంటే అయిపోయినట్టే. అందరికీ లేదన్నారు కానీ కొందరికే, ఆ కొందరిలో నువ్వు ఉండేటట్టుగా చూసుకో. నీ ఆత్మీయ జీవితం నువ్వు కట్టుకోవాలి, నువ్వు నిలబెట్టుకోవాలి, నువ్వు సరిదిద్దుకోవాలి, నువ్వు సక్రమంగా ఉండాలి. అంతే తప్ప వాక్యాన్ని ఈరోజు ఫిజికల్గా అప్లై చేయకండి. ఈరోజు లోకంలో ఉన్నటువంటి బోధలు చూడండి, ఆశీర్వాదాలు, మోటివేషనల్, స్వస్థతలు, దెయ్యాలు, గర్భఫలాలు, కోర్టు కేసులు, ఇవే కదా. ఇవన్నీ ఏంటిది? ఇవే పరలోకానికి సంబంధించి కాదు. పరలోక రాజ్య మర్మాలు వాళ్ళకి తెలియదు. వాళ్ళందరూ కూడా ఈ కూడు గూడు గుడ్డ కోసం, ఈ శరీరాశ నేత్రాశ జీవపడము, వీటి కోసం మాత్రమే వారి బోధలు ఉంటాయి తప్ప దేవునికి వారి బోధల్లో చోటు లేదు. మీరు ఎంత గొప్ప ప్రసంగికుడు ప్రసంగం అని వినండి, అసలు ముగ్గురు దేవుల్లో ఒక దేవుడు ఉన్నాడంటే ఇంకేముంది, అయిపోయినట్టే కదా. దేవుడు కాదన్నా వాడికి అదే, ముగ్గురులో ఒకడన్నా అదే. ఇద్దరికి పెద్ద తేడా ఏమీ లేదు, ఇద్దరికి పెద్ద తేడా ఏమీ లేదు. యేసు దేవుని కుమారుడని ముస్లిము చెప్తాడు, హైందవుడు చెప్తాడు, క్రైస్తవుడు కూడా అదే చెప్పాడు. ఇంకేంటి అక్కడ రాసుంది వాళ్ళు చెప్పారు, రాసుంది నువ్వు చెప్పో, ఇంకేంటి తేడా? అయిపోయినట్టే. నీకు ఆత్మీయ సంగతులు నీకు అర్థం కాలేదు, ఆ మర్మం నీకు తెలియదు, కాబట్టి నీ పరిస్థితి ఒకనొక దినాన నరకమే. ఇందు నిమిత్తము 13వ వచనం, నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. ఎందు నిమిత్తము? ఇప్పుడు వీళ్ళకి ఉపమాన రూపంలోనే చెప్పాడు ఆయన, వాళ్ళకి ఉపమాన రూపంలోనే చెప్పాడు. ఉపమాన రూపంలో చెప్తే వీళ్ళకి అర్థమైంది, ఉపమాన రూపంలో చెప్తే వాళ్ళకి అర్థం కాలేదు. ఆత్మానుసారంగా చెప్తే వీళ్ళకి అర్థమైంది, ఆత్మానుసారంగా చెప్తే వాళ్ళకి అర్థం కాలేదు. అంటే ఇప్పుడు మీకు అర్థం కావాలి, ఎవరు పరలోక సంబంధులు, ఎవరు నరక సంబంధులు. ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను అన్నాడు. వారికి కాదు, ఆయన ఎవరికి చెప్పినా ఉపమానము లేక ఎవరికి ఏమీ ఎప్పుడునూ బోధింపలేదు అని కూడా చదువుతాం మనం. ఆయన బోధల్లో ఉపమానం లేకుండా ఎవరికి ఎప్పుడు ఎక్కడ కూడా ఆయన బోధించలేదట. అంటే ఆయన ఎవరికి చెప్పినా ఎలా చెప్పాడు? ఉపమాన రూపంలో చెప్పాడు, ఆత్మ రూపంలో చెప్పాడు. అరే విత్తనాలు రా అన్నాడు, ఆడికేమో విత్తనాలు అంటే పంట అనుకున్నాడు, వీళ్ళకేమో విత్తనం అంటే వాక్యం అని వీళ్ళకి అర్థమైంది. ఇప్పుడు తేడా ఎవరిది? చెప్పినా అయిందా, వినేవాళ్ళదా? వినేవాళ్ళదే. ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. ఈ ప్రజలు అప్పుడున్న ఆ ప్రజలు కావచ్చు, అంటే అక్కడ డైరెక్ట్గా ఫిజికల్గా ఆయన ఉన్నాడు కాబట్టి అక్కడ ఉన్న జనాంగాన్ని చూపిస్తూ ఈ ప్రజలు అని చెప్పేశాడు. ఇప్పుడు ఇక్కడికి వచ్చేస్తే వాక్యం చెప్తుంది ఈ ప్రజలు అని. అంటే ఇక్కడ నా కళ్ళ ముందు నేను చెప్పే వాక్యాన్ని వినేటటువంటి ఈ ప్రజల్లో కూడా అని మనం అర్థం చేసుకోవాలి. ఈ ప్రజలు కన్నులారా చూసి చూస్తున్నారు వాక్యాన్ని. బైబిల్ ఎంతమంది తెచ్చుకున్నారు? బైబిల్ చూపించండి నాకు. బైబిల్ తెచ్చుకున్నారు, బైబిల్ చూపించండి. అందరి దగ్గర, ఆల్మోస్ట్ అందరి దగ్గర బైబిల్ ఉంది. ఇప్పుడు నేను చెప్పే రెఫరెన్స్ అందరూ చూస్తున్నారు కదా. ఈ ప్రజలు కన్నులారా చూసి, చెవులారా విని, హృదయముతో గ్రహించి, మనస్సు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయం క్రొవ్వినది. హృదయం అంటే ఏంటి? అంటే ఇప్పుడు చాలామందికి హార్ట్ అటాక్ వస్తుంది కదా. హార్ట్ అటాక్ రావడానికి అనేక కారణాల్లో ఒక కారణం గుండె దగ్గర కొవ్వు చేరుకోవడం, ఆ గ్రంథులు లేదా ఆ యొక్క నరాలు, బ్లడ్ సర్క్యులేషన్ జరిగే చోట ఇది బ్లాక్ చేసేయడం. అంటే నీరు వెళ్తుంటే గొట్టేశారు అనుకో, నీరు ఆగిపోద్ది కదా. అలాగే గుండెకు రక్తం సరఫరా చేసేటటువంటి ఆ నరాల లోపల, నరం లోపల రక్తం వెళ్లకుండా కొవ్వు గడ్డలు,
కణితులులాగా ఆఫ్ చేసేస్తే బ్లడ్ సర్క్యులేషన్ గుండెకు చేరకపోతే హార్ట్ అటాక్ వస్తుంది. ఇది ఒక కారణం, చాలా కారణాలు ఇది ఒక కారణం. ఇప్పుడు ప్రభువారు చెప్తూ ఉన్నారేమని, వారి హృదయం క్రొవ్వినది. అంటే హార్ట్ అటాక్ కోసం చెప్తున్నాడా? మరి దేనికోసం చెప్తున్నాడు ఆయన? మరి ఇక్కడ స్వస్థత పొందుకుంటున్నట్లు అన్నాడు. మళ్ళీ వాక్యం తీసుకుని ఇదిగో ప్రభువారు స్వస్థతల కోసం చెప్తే స్వస్థతలు లేవంటున్నారేంటి అనేటటువంటి కుహానా మేధావులు కూడా ఉన్నారు. అంటే స్వస్థత అంటే ఏ స్వస్థత? ఆయన చెప్పేది దేని గురించి? ఆత్మీయమైన సంగతులు ఉపమాన రీతిగా అని చెప్పేశాడే. మళ్ళీ స్వస్థత అంటే ఇప్పుడు దేనికి స్వస్థత? శరీరానికి స్వస్థత, ఆత్మానుసారమైన సంగతి అని చెప్పాడుగా. మళ్ళీ ఇప్పుడు స్వస్థత అనే పదం కనబడితే మళ్ళీ శరీరానికి కుంటోడు కాలు కోసం, గుడ్డోడు కళ్ళు కోసం, చెవిటోడు చెవుల కోసమా స్వస్థత అంటే? అదా? మరి దేనికోసం? ఆత్మీయ స్థితి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మళ్ళీ చదువుదాం. ఈ ప్రజలు కన్నులారా చూచి, మనకలాగా చూచి, వారికిలాగా చూచి, చెవులారా విని. ఎవరు చెవిటోళ్ళు లేరు ఇక్కడ, ఒక్కడు కూడా లేరు, అందరూ కూడా బాగా వినేవారు. చెవులారా వింటున్నారు, హృదయముతో ఏం చేయట్లేదట? గ్రహించట్లేదట. హృదయంతో ఏం చేయట్లేదు? గ్రహించట్లేదు. హృదయంతో గ్రహించి మనసు త్రిప్పుకొని మారు మనసు పొందుడే. మనస్సు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందుకుంటున్నట్లు వారి హృదయం క్రొవ్వినదే. అంటే వీళ్ళ ఆత్మీయ స్థితి ఎలా ఉంది? ఒక గుడ్డోల్లాగా చూస్తున్నారు కానీ వాళ్ళకి ఏం తెలియట్లేదంటే అర్థం ఏంటి? ఉదాహరణ, సడన్గా నైట్ కరెంట్ పోయింది, ఇంట్లో మొబైల్ కానీ టార్చ్ లైట్ కానీ ఏమీ లైటింగ్ సంబంధించింది ఏదీ లేదు, కరెంట్ పోయింది. అప్పుడు కళ్ళు చూస్తాయి చూడవా? చూస్తాయి. కనబడతాయి కనబడవా? ఓపెన్లోనే ఉంటాయి కానీ ఏం కనబడదు, ఏదీ కనబడదు. చీకటి, అయోమయం, అంధకారం. మరి కళ్ళు ఉన్నాయి, చూస్తున్నాడు, ఓపెన్ చేసి పెట్టాడు, బ్లింక్ చేస్తూ ఉన్నాడు, అన్నీ జరుగుతున్నాయి. కానీ ఏం లేదు, ఇక్కడ చూపు లేదు, ఏం కనబడడం లేదు. ఈ ప్రజలు కన్నులతో చూస్తున్నారు కానీ గుడ్డోల్లాగా అయిపోయారట, చెవులతో వింటున్నారు కానీ చెవిటోల్లాగా అయిపోయారట. మనం అంటాం కదా, ఎరా నువ్వు చెవుడోడు పెట్టరా, ఎన్నిసార్లు చెప్పాలరా, వినవా అంటాం కదా. అంటే ఎన్నిసార్లు చెప్పినా వినబడుతుంది కానీ అసలు చలనం లేదన్నమాట. చెవులారా విని హృదయంతో గ్రహించడం లేదు వీళ్ళు. హృదయంతో గ్రహించి మనస్సు త్రిప్పుకొని, ఎక్కడ తిప్పుకుంటున్నారు వీళ్ళు? త్రిప్పుకోవడం లేదు. వీళ్ళకి స్వస్థతే లేదు, వీళ్ళ హృదయం క్రొవ్వి పట్టేసిందట. అంటే దేని గురించి మాట్లాడుతున్నాడు? ఆత్మీయ స్థితి అంధకారం అయిపోయింది. బైబిల్ పట్టుకున్నారు, క్రైస్తవులు అన్నారు, ప్రార్థన అన్నారు, ఉపవాసం అన్నారు, సభలు అన్నారు, బాప్తిసం అన్నారు, అన్నీ అన్నారు, చదువుతున్నారు, వింటున్నారు, వస్తున్నారు, వెళ్తున్నారు, అన్నీ 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 చేస్తున్నారు. కానీ వీళ్ళ ఆత్మీయ స్థితి మొత్తం ఎలా ఉంది? ఒక గుడ్డోని తీసుకెళ్ళి రోడ్డు మధ్యలో వదిలేస్తే ఎలా ఉంటుంది? కళ్ళు కనపడడం లేదు, ప్లస్ చెవిటోడు చెవులు వినపడడం లేదు, ప్లస్ మోగోడు మాట్లాడలేడు. చూడండి పరిస్థితి ఎలా ఉంటుంది? అయోమయం, అంధకారం. అంటే చాలామంది వారి యొక్క ఆత్మీయ జీవితాలు ఎలా ఉన్నాయి? అంధకారమయమైపోయాయి, క్రొవ్వు చేసింది. వారి చెవులు వినుటకు మందము లైనవి, వారి కన్నులు, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు గనుక మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు కానీ ఎంత మాత్రమో తెలుసుకొనరు. అంటే చూడండి, కళ్ళున్నాయి, చెవులున్నాయి, మనసుంది, కానీ ఎందుకు పనికి రావట్లేదు? అంటే వీళ్ళ ఆత్మీయ స్థితి ఎలా ఉంది? అదే జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ మృతుడువే. శవానికి కూడా ఏముంటాయి? కళ్ళుంటాయి, చూడదు, చెవులుంటాయి, వినదు, నోరుంటుంది, మాట్లాడదు. బొమ్మ ఉందనుకోండి, పిల్లలు ఆడుకునే బొమ్మ ఉంటుంది, ఒక మనిషి బొమ్మ ఉందనుకుందాం, ఆ బొమ్మకు కూడా చెవులుంటాయి, విందు, నోరుంటుంది, మాట్లాడదు, కళ్ళు ఉంటాయి, చూడదు. అంటే వీళ్ళ ఆత్మీయ స్థితి బాగుందా? అస్సలు బాగలేదు. కాబట్టి వీళ్ళ
మరణం తర్వాత జీవితం ఎలా ఉంటుంది? నరకమే. ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, హృదయంతో గ్రహించి, మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండానట్లు. అనగా దేని గురించి మాట్లాడుతూ ఉంది? స్వస్థత పొందకుండానట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు గనుక మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు కానీ ఎంత మాత్రము తెలుసుకొనరు. ఎంత మాత్రము తెలుసుకొనరు అంటే మొత్తానికి ఒక శవంలాగా, ఒక బొమ్మలాగా జీవించడం అంటే బ్రతకడం అయితే బ్రతుకుతున్నాడు క్రైస్తవుడిగా, కానీ వీడి వలన సంఘానికి కానీ దేవునికి కానీ ఉపయోగం లేదు. పోనీ ఎవ్వరికి ఉపయోగం లేదండి, తనకైనా ఉపయోగపడతాడా అంటే తనకు కూడా ఉపయోగపడ్డు. అంటే ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఈరోజు కొంతమంది క్రైస్తవులుగా పిలువబడిన వారు ఉంటున్నారో జాగ్రత్తగా ఆలోచించాలి. ఎంతమంది అండి, ఎన్ని సంఘాలు, ఎంతమంది సేవకులు, ఎన్ని లక్షల కోట్ల మంది క్రైస్తవ జనాంగం ఈరోజు భ్రష్టులుగా మారిపోయారు. అసలు ఈ వాక్యం ఎప్పటిదనుకుంటున్నారు? యెషయా ప్రవచనం అట్టది. యెషయా గారి గురించి మనం ఆలోచిస్తే ప్రభువారి యొక్క పుట్టుక 2000 సంవత్సరాలు, ఈ ప్రవచనం ఇంకో 900 సంవత్సరాలు, సుమారుగా 3000 సంవత్సరాల మాటది. 3000 సంవత్సరాల మాట అండి. ఆ రోజు ఆయన కళ్ళ ముందు ఉన్నటువంటి వాళ్ళతో వాళ్ళ ఆత్మీయ స్థితిని గ్రహించినటువంటి ప్రభువు వారు చెప్తా ఉన్నారు, వీళ్ళు ఆత్మీయ గుడ్డి వాళ్ళు, వీళ్ళ ఆత్మీయ చెవిటి వాళ్ళు, వీళ్ళ ఆత్మీయ మూగవాళ్ళు. మరి మనం అలా ఉన్నామా? ఎన్నో ఏళ్ళుగా వస్తూ ఉన్నాం కదా, మార్పు లేదా? మనకి మార్పు లేదా? అవండి, ఒక దున్నపోతు దాని స్వభావాన్ని మార్చుకోదు, ఒక కుక్క దాని స్వభావాన్ని మార్చుకోదు, ఒక జంతువు దాని స్వభావాన్ని మార్చుకోదు. కానీ మనిషి తానున్న స్థితిని గ్రహించుకుని ఉన్నతమైన స్థితికి ఎదగడానికి తన పద్ధతులు, తన మాట, తన నడక, తన ప్రవర్తన, తన పరిస్థితిని మార్చుకోవాలి ఖచ్చితంగా. నేను మారను అంటే నువ్వేమన్నా బండవా, నువ్వేమన్నా రాడువా? మారాలి. ఆయన గూర్చినటువంటి పరిపూర్ణ జ్ఞానం నీకు ఉచితంగా అందింపబడుతూ ఉన్నప్పుడు నువ్వు వినకుండా ఏం చేస్తావు? నేర్చుకోకుండా ఏం చేస్తావు? తెలుసుకోకుండా ఏం చేస్తావు? మార్చుకోకుండా ఏం చేస్తావు? నేను ఎప్పుడో ఏదో వినేసానండి పూర్వం, వినేస్తే అదేనా? సరిపోయిందా? నీ ఆత్మీయ జీవితాన్ని బలపరిచిందా? ఏమండి, ఇది ఎంత మాత్రము తెలుసుకొనరు అని యెషయా చెప్పిన ప్రవచనం వీరి విషయమై నెరవేరుచున్నదే. అంటే పరలోకానికి వెళ్ళే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అక్కడ? ఏమండి, అక్కడ అనేక జన సమూహాలు ఉన్నాయి కదా, వీళ్ళెవ్వరికి కూడా పరలోకంలో చోట్లేదన్నమాట. మీకు మాత్రం అనుగ్రహింపబడి ఉన్నది అన్నాడు ఆయన. పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు మాత్రమే అనుగ్రహింపబడి ఉన్నది అన్నాడు. వీళ్ళకే ఎంతమంది ఉన్నారు? వీళ్ళు శిష్యులు 12 మంది. వీళ్ళకే, వీళ్ళు కూడా మరలా చివరికి వెళ్ళేసరికి తప్పిపోయిన వారు ఉన్నారు మళ్ళీ అందులో. అంటే అతి కొద్ది మంది మాత్రమే. మరి అక్కడ అనేక మంది జనాభా ఉన్నారు, తండోపతండాలుగా వచ్చారు, జన సమూహాలు ఉన్నాయి, వీళ్ళకు అనుగ్రహింపబడలేదట. ఆనాడు యెషయా గారి ద్వారా దేవుడు పలికించినటువంటి ప్రవచనం మీకోసమే నెరవేరిందని అక్కడ ఉన్న వారిని చూపిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. ఏమండి, మరి యెషయాలో ఎక్కడుంది? యెషయా గ్రంథంలో ఎక్కడుంది? 6వ అధ్యాయం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం. సుమారుగా ప్రభువు వారి యొక్క రాకడకు ముందే, అంటే మొదటి రాకడకు ముందే చెప్పినటువంటి సందర్భం ఇది. చదవండి 10వ వచనం.
వారు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయంతో గ్రహించి, మనసు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయము క్రొవ్వు చేసి, వారి చెవులు మందపరిచి, వారి కన్నులు మోయించుమని చెప్పాను. ఎప్పటి ప్రవచనం అండి ఇది? అంటే దగ్గరికి వెళ్ళి ఏదైనా క్లాత్ అట్టుకెళ్ళి కళ్ళకు గంతలు కట్టినట్టుగా కళ్ళు కట్టేమనా? వారి కన్నులు మూయించు. లేదా దగ్గరికి వెళ్ళి వాళ్ళ చెవుల్లో ఏదైనా పోసేసి చెవులు వినబడకుండా చేయమనా? లేదా వారి నోట్లో గుడ్డలు కుక్కేసి వారు మాట్లాడకుండా చేసేమనా? కాదు. ఆత్మీయమైన సంగతులు తెలియచేస్తే ఆల్రెడీ వీళ్ళ కన్నులు మూయబడతాయి, వీళ్ళ చెవులు మూయబడతాయి, వీరి నోరు మూయబడుతుంది. ఎందుకు అంటే వీళ్ళు పరలోక సంబంధులు కారు, వీరు నరకానికే నిర్ణయించబడ్డారు. అలాగని వీళ్ళు ప్రార్థన చేయలేదా అంటే చేస్తారు. అవసరమైతే యోధలాగా స్వస్థతలు కూడా చేయొచ్చు, ఇస్కరియోతు యోధలాగా ఉపవాసాలైనా చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. చేసినంత మాత్రాన పరలోకాన్ని చేస్తాడు ఆయన? వారు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయంతో గ్రహించి, మనసు మార్చుకొని స్వస్థత పొందుకోపోనట్లు ఈ జనుల హృదయము క్రొవ్వు చేసి, వారి చెవులు మందపరిచి, వారి కన్నులు మూయించమని చెప్పాను. ఎవ్వరు ముయ్యరు. వాళ్ళ ఆత్మీయ స్థితి ఆ విధంగా ఉంది. ఏమండి, అందుకనే కదా ఈరోజు యేసుక్రీస్తు ఒక్కడే దేవుడు అంటే తిరుగుబాటు చేసే వాళ్ళు ఎంతమంది లేరు? తిట్టే వాళ్ళు ఎంతమంది లేరు? అంటే వీళ్ళ కన్నులు ఏమయ్యాయి? మూయబడ్డాయి. వీళ్ళ చెవులకి వినబడుతుంది, మరి గ్రహిస్తున్నారా? మనసులో గ్రహించడం లేదు. అంటే వీడు రిజల్ట్ ఏంటి? ఆఖరికి వీడు ఏమైపోవాలి? ఇంకా పోవాలి నరకానికి, అంతే పోవాలి. ఆడు పోతేనే ఇంకొకటి ఛాన్స్ వస్తుంది. ఎందుకని? చెప్పిన తర్వాత వీడు ఏం చేయాలి? కన్నులతో చూసి యెహోవా గ్రంథాన్ని పరిశోధించాలా, ధ్యానించాలా? ఈడా పని చేయట్లేదు. వినబడింది అవునా కాదా పరిశీలన చేయాలా? ఈడా పని చేయట్లేదు. యేసుక్రీస్తే నిజమైన దేవుడు, లోకరక్షకుడు నీ నోటితో ఒప్పుకోవాలా? ఒప్పుకోవట్లేదు. వీడికి 2-3 దేవుళ్ళు కావాలి, యేసుక్రీస్తు దేవుడు కాదని వీడు ప్రకటిస్తాడు. మరి నేనేం చేయాలి? ఏం చేయాలి? ఏమండి, కొన్ని గ్రంథాల్లో రాశారు, బాగా సలసల మరిగేటటువంటి నూనెలో వేసి ఫ్రై చేయాలట. రాశారు, బైబిల్లో రాయలేదు కానీ అలాంటి ఏమైనా ఉంటే చెయ్యాలి మరి వెళ్ళిన. ఎందుకంటే వీడు చెడిపోయినోడు ఏం చేస్తున్నాడు? చెడగొడుతున్నాడు. వీడి కన్నులు మూయబడ్డాయి, అందరికీ కూడా ఈడే మూసేస్తున్నాడు వెళ్ళి. వీడి చెవులు మూయబడ్డాయి, అందరి చెవులు ఈడే మూసేస్తున్నాడు వెళ్ళి. ఆయన కొరకు అనేకులను నాశనం వైపు నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి యెషయా చెప్పిన ప్రవచనం వీరి విషయమై నెరవేరుచున్నదే. అక్కడితో అయిపోలా. ఆయన వచ్చేంత వరకు కూడా అనేక మంది విషయంలో, ఆత్మీయ దొంగల విషయంలో ఈ ప్రవచనం నెరవేరుతూ ఉంటుంది. ఒకవేళ కొంపతీసి మన విషయంలో కానీ నెరవేరిందే అనుకోండి, కర్మ కాలిపోయినట్టే. ఇది మన విషయంలో నెరవేరకూడదు అంటే ఏం చేయాలి? ఈ 15 వచ్చిన వరకు టిక్ పెట్టుకోండి, 16 నుంచి వచ్చే వరకు మనం మాట్లాడదాం. గ్రహింపు అనేది ఉండాలి, మనసు తెరిచి వినాలి, చెవులు విప్పుకొని వినాలి, కన్నులతో సత్యాన్ని చూడాలి, దానిని గ్రహించాలి. అట్టి ధన్యత భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడువు మహోన్నతుడు అయిన దేవా, యేసయ్యా, మీ ఘనమైన నామమును బట్టి వందనాలు నాయన. సుమారుగా 2900 సంవత్సరాల క్రితం మీరు చెప్పినటువంటి ప్రవచనం నాయన, 2000 సంవత్సరాల క్రితం అక్కడ ఉన్నటువంటి జనసమూహాన్ని గురించి యెషయా చెప్పినటువంటి ప్రవచనం వీరి విషయంలో నెరవేరిందని మీరు తెలియజేశారు. ఆనాడే కాదు నాయన, నేటి వరకును కూడా ఆ యొక్క ప్రవచనం అనేక మంది విషయంలో నెరవేరుతోంది. కన్నులతో చూస్తున్నారు, చెవులతో వింటున్నారు, మనసుతో గ్రహింపు లేదు, ఆత్మీయ జీవితాలకు స్వస్థత లేదు, శరీరానుసారమైన వాక్యాల కోసం వెంపర్లాడుచు ఉన్నారు, శరీరానుసారమైన స్వస్థత కోసం పరుగులు పెడుతూ ఉన్నారు, ఆత్మీయ జీవితాలు భ్రష్టత్వం వైపు, నాశనం వైపు నడిపించుకుంటూ ఉన్నారు. నాయన, అట్టివారిలో మేము ఉండక మీకు ఇష్టలుగా బ్రతికే భాగ్యాన్ని దయచేయమని కోరుతూ
ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఈ ప్రార్థన మనవులు మిక్కిలి వినయంతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొని ఆడుచున్నాను. ఆమేన్. అందరికీ వందనాలు.